హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో అటవీ శాఖలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఇక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. మనకు నోటిఫికేషను స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్టులు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫీల్డ్ అటెండెంట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్కి ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ టైప్ చేసే వాళ్ళని జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, సైన్స్ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఇక నెక్స్ట్ స్టెనోగ్రఫరీ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ ఉండాలన్నమాట, లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్గా స్పీడ్ టెస్ట్ అయితే కంప్యూటర్ స్పీడ్ టెస్ట్ అయితే మీరు టైపింగ్ చేయడం టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ చూసినట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్కి ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ టైప్ చేసే వాళ్ళని జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసినట్లయితే మనకు 12th స్టాండర్డ్ పాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. డిప్లొమా చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే 1 year ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ సర్వీసింగ్ ల్యాబొరేటరీ మెకానిక్ అంటే ల్యాబొరేటరీ మెకానికల్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సీనియర్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట సివిల్ ఇంజనీరింగ్లో. ఇక నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లీష్కి అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. హిందీ మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం అయితే ఉండాలన్నమాట. ఇక్కడ అకౌంటెంట్ అసిస్టెంట్ చూసినట్లయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అకౌంట్స్లో. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయగలగాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ టైప్ చేసే వాళ్ళని జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. టెక్నికల్ సూపర్వైజర్ చూసుకున్నట్టయితే మనకు డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సీనియర్ సైంటిస్ట్ అసిస్టెంట్ చూసినట్టయితే మనకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి. సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ చూసుకున్నట్టయితే మనకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ లా ఆఫీసర్ చూసినట్టయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. ఇక నెక్స్ట్ సైంటిస్ట్ బి చూసినట్లయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంజనీరింగ్లో మీరు డిగ్రీ చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకు SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC వాళ్ళకైతే 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ UR EWS వాళ్ళకైతే 10 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ OBC వాళ్ళకైతే 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి SC ST వాళ్ళకైతే 15 years. ఇక నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకు గాను ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ గ్రూప్ సి గ్రూప్ బి పోస్టులు అనమాట. వీటికైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, అలాగే ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఇవన్నీ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట.
ఇక నెక్స్ట్ పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. శాలరీ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఫీల్డ్ అటెండెంట్ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఒక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. లోయర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసినట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. స్టెనోగ్రఫరీ గ్రేడ్ 2 చూసినట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ శాలరీ చూసినట్లయితే 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసినట్లయితే మనకు 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అప్పర్ డివిజన్ క్లర్క్ చూసినట్లయితే 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసినట్లయితే 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి శాలరీ చూసినట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే జూనియర్ టెక్నీషియన్ 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బిట్వీన్ ఇక్కడ మీరు చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ చూసినట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. ఒక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 30 సంవత్సరాలు అయితే ఉండాలి. జూనియర్ ట్రాన్స్లేటర్ చూసినట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. ఒక పోస్ట్ అయితే ఉంది. 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అకౌంటెంట్ అసిస్టెంట్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ అసిస్టెంట్ చూసినట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. టెక్నికల్ సూపర్వైజర్ చూసినట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారు. 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ చూసినట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ చూసినట్లయితే 44 పోస్టులు అయితే 44,000 నుంచి 1,42,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 30 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ ఉండాలన్నమాట. అసిస్టెంట్ లా ఆఫీసర్ చూసినట్లయితే 44,000 వరకు నుంచి 1,42,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. సైంటిస్ట్ చూసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే 56,000 నుంచి 1,77,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. 22 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. గైస్ ఈ జాబ్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 28వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. గైస్ ఈ జాబ్స్కి అయితే రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసి జాబ్లోకి రిక్రూట్మెంట్ చేస్తారన్నమాట. కాబట్టి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. ఈ జాబ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ అందరికీ.